హల్లెలూయా. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాట ఏలీ ఏలీ. అంత లాగాల మీరు ఎలి ఎలి అన్నారంటే ఎలుక వచ్చేస్తుంది నా. కాబట్టి చాలామంది దాన్ని తమిళోళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, ఎలియ కూపర్రా అందాలు అప్పుడు నంచివాంగ నో నో నో. కాబట్టి అది అరమిక్ భాష కనుక ఏలియా ఒకవేళ వచ్చి రక్షిస్తాడేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పరలోకపు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి? కుమారుడు చెయ్యి విడువబడిన పరిస్థితి. నన్ను తగ్గించేశారా? ఎందుకు? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుమారుడిని తండ్రి ఏం చేసేసాడు? ఎందుకు అంటే యేసు ప్రభు తన జీవిత కాలమంతా చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, నేను నా తండ్రి ఒక్కటిగా ఉన్నాం. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నాతోనే ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, ఈ టైంలో ఖచ్చితంగా ఆయన చేయి విడిచేశాడంటే ఎందుకు విడవాలి? ఆయన తండ్రి కుమారుని ప్రవచనం నెరవేరబడాలి అంటే ఇప్పుడు ఈయనని ఈ భూమి మీద మన అందరి, రాత్రి విన్నావు, మన అందరి కోసం అప్పగించింది ఆయనే కదా. ఈ అప్పగించిన ఆయన ఇప్పుడు ఆయన చేయి విడవకపోతే ఈయనకు మరణము రాదు. బాగా గమనించాలా. ఈ లోకంలో దేవుడు చేయి విడిచేశాడంటే ఈ భూమి మీద బ్రతకడానికి ఎవరికి లేదు. ఒక్కటి ఆలోచించండి, బాధతో ఆవేదనతో పలుకుతున్న మాట ఇది. యేసు ప్రభు ఎలా పలుకుతున్నాడు? బాధతో ఆవేదనతో. నన్ను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. మిమ్మల్ని ఎవరైనా చేవిడి చేశారా? బంధువులు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, లేకపోతే ఇలా చేవిడివ్వబడిన పరిస్థితి మీ జీవితాల్లో ఎదురయ్యిందా? చెప్పాలి. అప్పుడు మీరు ఏం చేశారు? నన్ను వదిలేశారే అంటారా? ఏమంటారు? ఎంత బాధపడతారు? ఏడుస్తారా? గుండెలు బాదుకుంటారా? నా ఎప్పటి పాతం తెరీమా, నేను ఎట్ట చూసుకున్నాను వాళ్ళని, నన్ను వదిలేసిపోయేదానికి వాడికి ఎట్ట మనసు వచ్చింది, ఏడుస్తావా? ఎట్ట పెంచినాను, ఎట్ట చేసినాను, ఎట్ట నన్నరా వదిలేసిపోయేది. విడిచిపోతే అంత వేదన. నా పరలోకపు తండ్రి ఈ లోకములో యేసుప్రభుని విడిచిపెట్టేస్తే ఆయనకి ఎంత బాధ. ఆవేదనతో పలుకుతున్నాడు, కన్నీటితో పలుకుతున్నాడు. ఎందుకయ్యా వదిలేశావు? దేవుని బిడ్డ, ఆయన్ని చేయి విడిచాడు కాబట్టి ఈరోజు నిన్ను చేయి పట్టుకోవాల్సి వచ్చింది. అందుకే రాత్రి చెప్పేశాను, ఇవి అందుకనే మీకు ముందుగా అది తెలియాలని రాత్రి చెప్పేశాను. మనలందరినీ రక్షించాలా, మనలందరినీ ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? పట్టుకోవాలనుకుంటున్నాడు. మనం ఆయనకు కావాలా? చూడండి, సొంత కుమారుని మరణానికి అప్పగించి నిన్ను మరణం నుండి రక్షించుకోవడానికి ఆయన కుమారుని విడిచిపెట్టాల్సి వచ్చింది. కనుక దేవుని బిడ్డ, ఈరోజు ఎవరైనా నిన్ను చేవిడి చేశారా? లోకంలో మనుషులు చేవిడి చేశారా? అందుకని దావీదు భక్తుడు ఒకడు మాట అంటాడు, నా తల్లి నా తండ్రి నన్ను విడచినను, యెహోవా నన్ను చేరదీయను, ఎన్ தாயும் என் தகப்பனும் கைவிட்டாலும் கர்த்தரோ என்னை சேர்த்து கொள்வார். அருமையான வார்த்தைங்க, எனக்கு ரொம்ப பிடித்த வசனங்க இது, చాలా నచ్చిన మాట అది. బహుశా 27వ కీర్తనలో 10 వాక్యమో 15వ వాక్యమో అనుకుంటాను. ఆ మాట ఒక్కసారి మీరు చూడండి, మీకు కూడా ఆనందం వేస్తుంది. కీర్తనలు 27వ కీర్తనలు త్వరగా చదవండి, టక్కుని చెప్పిన మాటే కదా. 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాలంలో నీకు ఒక శుభవార్త. నిన్ను చేరదీసే దేవుడున్నాడు. నిన్ను చేరదీసుకోవాలంటే సొంత కుమారుని ఏం చేయాల్సి వచ్చిందంటే చెయ్యి విడవాల్సి వచ్చింది. హల్లెలూయా.
బంధువులు నిన్ను చేరదీయలేదా? రక్త సంబంధాలు చేరదీయలేదా? ఇదిగో స్నేహితులు చేరదీయలేదా? నా అన్నవారు, అయిన వారు ఎవరు నిన్ను చేరదీయడం లేదా? నన్ను చేరదీయడం లేదని ఈ రోజు నువ్వు బాధపడుతుంటే నీకు ఒక శుభవార్త. యెహోవా నిన్ను చేరదీస్తున్నాడు. ఆయన నిన్ను చేరదీసుకుంటాడు. నా ప్రభు నన్ను చేరదీసుకున్నాడు. కర్తర్ என்னை சேர்த்துக்கொண்டார். என் தகப்பனும் என் தாயும் கைவிட்டாலும் கர்த்தர் என்னை சேர்த்து கொள்வாரா கொண்டாరా? కొల్లువారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఖచ్చితంగా చేరదీస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఆయన చేరదీశాడు కాబట్టి ఈరోజు ఉన్నాం. నీకు ఒక శుభవార్త ఇది. కాబట్టి మనమందరం కూడా చక్కటి మాటని